డాక్టర్, ఏంటి కరుణ? వీడిఆర్ఎల్ రిపోర్ట్ తెచ్చాను, పాజిటివ్. అతని చూడగానే మీరెలా గుర్తించారు డిసీజ్? మహర్షి కరుణ వైపు చూశాడు. అతను క్రిమినల్ కనుక నేరస్తుల మనస్తత్వం తెలిస్తే నీకీ సందేహం రాదు. నిజంగా నేరస్తులంతా జాలిపడదగిన వారు, అమాయకులు మరెవరూ ఉండరేమో. బహుశా అందుకే క్రీస్తు పాపులను తన హృదయంలోకి తీసుకుంటున్నాడేమో. నిట్టూర్చాడతను. కరుణకి అతని మాటలు వినాలనుంది, అందుకే. నేరస్తుల మనస్తత్వం ఏమిటి అంటూ అడిగింది మహర్షి ముఖం వైపు చూస్తూ. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వల్లనే నేరం చేస్తాడు మనిషి. చిత్రమేంటంటే నేరం చేశాక ఆ భావం పోదు సరికదా, మరీ పెరుగుతుంది. దాని నుంచి బాధపడుతూ దానికి ఇంకా లొంగిపోతాడు. సమాజం నుంచి, మిగిలిన మనుషుల నుంచి తనకి తానే దూరం అవుతాడు. అలా ఒంటరివాడు కావడంతో అతను ఇతరుల స్నేహాన్ని, ప్రేమని కోల్పోతాడు. సహజీవనంలోని సౌందర్యాన్ని, స్వర్గాన్ని కోల్పోయిన నేరస్తుడు ప్రేమించాలని, ప్రేమించబడాలని అన్న మానవ సహజమైన ప్రాథమికము, అతి ప్రధానము అయిన సహజ గుణాన్ని అణుచుకోలేక తన ప్రేమకి సులభమైన అవుట్లెట్ని వెతుకుతాడు. అప్పుడు అతనికి దొరికేవాళ్ళు డబ్బుకి దొరికే స్త్రీలు. అద్భుతము, అనుపమానము అయిన లైంగిక సుఖాన్ని డబ్బులోకి మార్చుకునే స్త్రీ న్యాయంగా రోగాలకి ఆశ్రయమివ్వక తప్పదు. అటువంటి స్త్రీలతో తిరిగే మగవాడు సుఖరోగి కాక తప్పదు. అందుకే నేరస్తులు చాలామంది సుఖవ్యాధులతో పీడింపబడుతుంటారు. అంటే వ్యక్తి, సమాజము పరస్పరము సహకరించుకోలేక దూరమైనప్పుడు మొదట మనిషి, తర్వాతే నేరస్తుడు కనుక అతను తన ప్రేమించే గుణాన్నించి దూరం కాలేక వేశ్యలను చేరువవుతాడంటారు. అవును కరుణ, సరిగ్గా చెప్పావు. అభినందిస్తున్నట్లు అన్నాడు మహర్షి ఆమె వైపు చూస్తూ. అసలు మనిషి నేరస్తుడెందుకవుతాడు అడిగిందామె సూటిగా. ఏ మనిషి నేరస్తుడిగా పుట్టడు. వాతావరణమో, వ్యక్తులో, వ్యవస్థో అతన్ని అలా చేస్తుంది. పేదరికం, అతి గారాబం, నిర్వ్యాపారత్వం లేదా నిరుద్యోగం, ఆత్మ న్యూన్యతా భావం, తల్లిదండ్రులు లేని అనాథ కావడం, తీవ్రమైన శారీరక లోపాలు ఏమైనా కావచ్చు మనిషిని నేరస్తుడిని చేసేవి. నేరస్తుడు తనకి తాను శిక్ష అనుభవిస్తుంటాడు అంతరంగంలో. నేరం చేశానన్న భావం అతన్ని తోటి మనుషుల నుంచి దూరం చేస్తుంది. అదే ఎక్కువ శిక్ష. సంఘజీవిగా నిర్దేశించబడిన మానవుడికి ఒంటరితనం శాపసదృశమే కదా. అందుకే నేరస్తుడికి వేరే శిక్ష అనవసరం. ముఖ్యంగా జైలు వంటి శిక్షలు అతని ఒంటరితనాన్ని, నేర స్వభావాన్ని ఎక్కువ చేస్తాయి. నేరస్తుల్ని సహృదయంతో సమాజంలోని మనుషులు స్నేహపూర్వకంగా ఆదరిస్తే అతను మళ్ళీ మంచి మనిషి కాగలడు. నిజమే అనిపించింది కరుణకి. వీడిఆర్ఎల్ రిపోర్టు చూశారు కదా, ట్రీట్మెంట్ రాస్తే అందామె. యాంటీబయోటిక్స్ వాడు, నీకు తెలియదేముంది. రోగులతో శారీరక సంబంధం పెట్టుకోకూడదని అతనికి నచ్చజెప్పు. ఎస్ డాక్టర్ అంటూ ఆమె అక్కడి నుంచి నడిచింది. ఆ సాయంత్రం అతనొచ్చాడు. కరుణ చిరునవ్వుతో అతన్ని ఆహ్వానించింది. హాస్పిటల్లో ఆమెకు కూడా చిన్న గదిలాంటిది ఉంది ప్రత్యేకంగా. అనుమతి తీసుకుంటే తప్ప దానిలోకి ఇతరులు ప్రవేశించరు. టీ తీసుకుంటారా, కాఫీయా? ఏది వద్దు అన్నాడతను మొహమాట పడుతూ. అలా కాదు అంటూ ప్యాంటీ నుంచి టీ తెప్పించింది. ఇద్దరూ తాగుతుంటే మెల్లగా అందామె. చూడండి, రిపోర్ట్ వచ్చింది. ఆమె అందించిన కాగితం వైపు ఒకసారి చూసి, ఇది నాకేం తెలుస్తుంది అంటూ మళ్ళీ ఆమెకి ఇచ్చేశాడు. విషయం చెప్పండి, నాకు అర్థమయ్యేలాగా. మీరు వ్యాధితో బాధించబడుతున్నారని తేలింది పరీక్షలో. ఓహో అన్నాడతను తేలిగ్గా. ఇది అంత తేలికైన విషయం కాదు. నిర్లక్ష్యం చేస్తే ముదిరిపోయి చికిత్సకి లొంగకుండా తయారవుతుంది. రక్తం చెడిపోవడమే కాదు, మెదడు కూడా పాడవుతుంది. చాలా సీరియస్ అయిన వ్యాధి. భయపెడుతున్నట్లు అందామె. అతను కొంచెం చలించినట్లు చూశాడు. కొన్ని నెలలు క్రమం తప్పకుండా ఇంజెక్షన్ తీసుకోవాలి, మందులు వాడాలి. మీకోసమే కాదు, నలుగురి కోసమును. అర్థం కానట్లు చూశాడు ఆమె వైపు. అవును, మీరు ఈ వ్యాధిని వ్యాప్తి చేయకూడదు. ఇంకా దురదృష్టవంతుల్ని, రోగుల్ని పెంచకూడదు. ఒక్క నిమిషం. కరుణ లేచి వెళ్ళి ఒక పుస్తకం తెచ్చింది. దీనిలో మీ వ్యాధి గురించి ఉంది. చదవడానికి ఓపిక లేకపోతే ఈ బొమ్మలు చూడండి, అర్థమవుతుంది చాలా వరకు. అతనికి భయం వేసిందా బొమ్మల్ని చూసి. తన జబ్బు ముదిరితే ఇంత భయంకరంగా తయారవుతుందా? నేను మీరు చెప్పినట్లు చేస్తాను అన్నాడు భయంగా, బుద్ధిగా. షరతు కాదు, కానీ అటువంటిదే. వ్యాధి తొలి దశలోనే ఉంది కనుక తొందరగానే నయమవుతుంది. ట్రీట్మెంట్ పూర్తయ్యేంత వరకు మీరు లైంగిక సంపర్కం పెట్టుకోకూడదు. వ్యాధి వ్యాపించకూడదు. అవతల వ్యక్తి వ్యాధి బాధితులైతే ట్రీట్మెంట్ మళ్ళీ మొదలుకొస్తుంది. అందుకని. సరే అన్నాడు అయిష్టంగా. ఇవాళే, ఇప్పుడే మొదలు పెడదామా ట్రీట్మెంట్? సిరంజి లోడ్ చేసి ఇంజెక్షన్ ఇచ్చిందామె.
ఇస్తూ, మీరేమీ భయపడనక్కర్లేదు. బుద్ధిగా ఉంటూ వైద్యం చేయించుకుంటే తప్పకుండా త్వరలోనే తగ్గిపోతుంది అంది మెల్లగా. అతనికి గతం జ్ఞాపకం వచ్చింది ఒకసారి. కొంచెం బాధగా ఉండి ఓ డాక్టర్ దగ్గరికి వెళితే చాలా అన్యాయంగా మాట్లాడాడు. పరీక్ష చేస్తూను, ఇంజెక్షన్ ఇస్తూను. అతని మాటలకి తనకి మండింది. మళ్ళీ అతని ముఖం చూడ్డానికి అసహ్యం వేసి వెళ్ళడం మానేశాడు. ఆ డాక్టరు మాటల కంటే, పరిహాసం కంటే వ్యాధే నయమనిపించింది. కానీ ఈ డాక్టర్ కరుణ ఎంత తీయగా, ప్రోత్సాహకరంగా మాట్లాడుతున్నారు. రేపొస్తారు కదూ? "ఉమ్, కొంచెం రోజులయ్యాక ఇంజెక్షన్ రోజూ ఉండదులండి. మీరేస్తే రోజూ తీసుకున్నా బాగానే ఉంటుంది." ఆమె నవ్వింది. అల్లరివాడివి అన్నట్లు. డాక్టర్కి కనిపించి వెళ్ళండి. అతను మహర్షి వద్దకు నడిచాడు. జరిగింది చెప్పి ఫీజు అంటూ డబ్బివ్వబోయాడు. మహర్షి నవ్వుతూ, అప్పుడే కాదు, ట్రీట్మెంట్ పూర్తవ్వాలి. నాకొక మాట ఇవ్వండి అన్నాడు. ఏంటి? కోర్సు పూర్తిగా తీసుకుంటానని. అతనికి ఆశ్చర్యం వేసింది. రోగపీడితుడు తను. రోగం పోగొట్టుకోవాలని నిజానికి తను ఆతృత చెందాలి. కానీ తన కోసం, తన ఆరోగ్యం కోసం వీళ్ళెందుకింత ఆత్రంగా ఉన్నారు? అతనికి మనుషులు, వాతావరణము కొత్తగానూ, విచిత్రంగానూ అనిపించింది. అతని జీవన విధానంలో దాదా వద్ద గడిపిన కాలం వదిలేస్తే అతన్ని గురించి పట్టించుకున్నవారు, ఆతృత చెందినవారు లేరు. ఏంటి ఆలోచిస్తున్నారు? నవ్వుతూ అడిగాడు మహర్షి. అది కాదు, మీకు నేనేమీ కానే, నా గురించి ఎందుకింత శ్రద్ధ తీసుకుంటున్నారా అని. ఎవరు చెప్పారు ఏమీ కారని? ఏమవుతానైతే? అది నేను చెబితే బాగుండదు. నువ్వే తెలుసుకుందువు గాని. కొంచెం కాలం ఓపిక పట్టు. ఏం? నవ్వాడు మహర్షి చనువుగా భుజం మీద చేయి వేసి కళ్ళలోకి చూస్తూ. అలాగే, నేను వెళతాను అన్నట్టు ఆ అమ్మాయి కళ్ళు చాయే. లక్ష్మి. ఆ, లక్ష్మి. ఆమెనొకసారి చూపించవు? అలాగే. కానీ దేనికి? ఊరికే అదో ఆనందం. అతనికి ఆశ్చర్యం వేసింది. ఏంటి మనుషులు, ఇదేనా మంచితనమంటే? వాళ్ళకి ముక్కు మొహము తెలియని లక్ష్మిని చూడాలని కోరిక, తనని ఆరోగ్యవంతుణ్ణి చెయ్యాలని శ్రద్ధ. మళ్ళీ డబ్బు కోసమా అంటే అదీ కాదు. అతనికలా సందేహం కలగడం సమంజసమే. పేకాట దగ్గర, తాగుడు దగ్గర తప్ప అతనికి నిజమైన స్నేహితులంటూ లేరు. పేకాట్లో కూడా సాధ్యమైనంత మోసం చేసి డబ్బు లాగుదామని ప్రయత్నించేవారే అందరూ. తాగుడు సంగతి చెప్పనే అక్కర్లేదు. అతనికి తెలీదు అతను స్నేహరాహిత్యంతో బాధపడుతున్నాడని. మనస్తత్వవేత్త అయిన మహర్షి ఈ విషయం కూడా సరిగ్గానే కనుగొన్నాడు. వీలు చూసుకుని అలాగే తీసుకొస్తాను అంటూ సెలవు తీసుకున్నాడతను. తర్వాత రూము చేరుకున్నాక అతను చాలా ఆలోచించాడు. తను కొత్త బంధాల్లో అనవసరంగా చిక్కుకుంటున్నాడా అని. తన వృత్తికి, స్నేహాలకి చుక్కెదురు. ఆ వృత్తి పరిధి దాటి స్నేహాలను కలుపుకుంటే ప్రమాదం. వృత్తిరీత్యా అయ్యే స్నేహితులు నిజమైన స్నేహితులు కాజాలరు. మర్నాడు సాయంత్రం అతను తన ప్రమేయం అట్టే లేకుండానే అటువైపు వెళ్ళాడు. కరుణ అతన్ని చూస్తూనే చిరునవ్వు నవ్వింది. ఆమె నవ్వుతుంటే ఎంత అందంగా ఉంటుంది. మీరు మంచివారు, చెప్పినట్టొచ్చారు. గుడ్. మీకు ఏమాత్రం నొప్పి పెట్టకుండా ఇంజెక్షన్ ఇస్తాను. చిరునవ్వుతో ఆహ్వానం, చక్కని టీ, మంచి మంచి కబుర్లు, ఇంజెక్షన్. సరదాగా కొంచెంసేపు కాలక్షేపం. కరుణ సన్నిధి చాలా బాగుంటుంది ఆమెలాగే. ఆమె ఎప్పుడు చూసినా అప్పుడే చెట్టు నుంచి కోసిన పువ్వులా తాజాగా, అందంగా, ఉత్సాహంగా ఎలా ఉంటుందో, నవ్వుతున్నా, మాట్లాడుతున్నా మరీ అందంగా వెన్నెల కురుస్తున్నట్లు ఆమెలో ఏదో ఆకర్షణ ఉంది. ఆ ఆకర్షణకే ఉసుడైపోతున్నాడు తను. సాయంత్రం అయ్యేసరికి హాస్పిటల్ వైపు రాకుండా ఉండలేకపోతున్నాడు. యవ్వనం సౌందర్యం వైపు అతి సులభంగా ఆకర్షించబడుతుంది. అతి బలంగా కూడా. అతనికి తెలీదు. కరుణ అతని క్లెప్టోమానియాకి కూడా చికిత్స చేస్తుందని. అది ఆమెకు మహర్షే చెప్పాడు. కరుణ అతనికి అవసరమని గాక అలవాటు కోసం దొంగతనం చేసే నైజం ఉంది. దాన్నే క్లెప్టోమానియా అంటారు. ఎలాగూ అతను నీతో గడుపుతుంటాడు వైద్యం కోసం. అతనిలోని ఈ మేనియాని పోగొట్టే ప్రయత్నాలు కూడా చేయి సూచించాడు మహర్షి. కానీ అతనిది క్లిప్టోమానియా అయినా అతని జీవితం, సంపాదన, వృత్తి దొంగతనమే కదా. నిజమే. అయినా మనకి వీలుంది కనుక మన ప్రయత్నాలు చేయడంలో తప్పులేదు. ఒక్కొక్కప్పుడు మనం అనుకోని రీతిలో ఫలితాలు కనిపించొచ్చు. అలాగే పెద్ద పాముని చిన్న కర్రతో కొట్టి చూడ్డం అన్నమాట నవ్వింది. మహర్షి కూడా నవ్వేస్తూ, చాలా పెద్ద పామైన కొండచిలోకి విషం ఉండదు అన్నాడు. అతని సలహాని అమలుపరచడం మొదలుపెట్టింది కరుణ. తన సమక్షంలోనే కాక పరోక్షంలో కూడా అతను తనని మరిచిపోకూడదు. అలా ఏమైనా చేయగలగాలి. జీవితం అంటే ఏంటి? సూటిగా అడిగింది. అతను తికమక పడ్డాడు. తను చదువుకున్న పద్యం గుర్తుకు తెచ్చుకున్నాడు. వాట్ ఈజ్ లైఫ్? ఇట్ నాట్ ఫుల్
ఆఫ్ కేర్స్ అండ్ యాంగ్జైటీస్. కాదు, అది నిరాశావాదం అవుతుంది. తొందర లేదు, రేపు చెప్పు. ఆమె అతని పేరుని రాజుగా ధృవపరిచింది. మర్నాడు అతను చాలా ఉత్సాహంగా వచ్చాడు. మీ ప్రశ్నకి జవాబు తెలిసింది. నిజంగా? ఏంటి? కుతూహలం వ్యక్తం చేసిందామె. కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం, రెప్పపాటే జీవితం. కవిత చదివాడు. అతను పుస్తకాలు తిరిగేసి పట్టుకున్నాడా పద్యపాదాన్ని. తనే ఆ వచన కవితను రాసిన వాళ్ళ చదివాడు. ఆమె అతన్ని మెచ్చుకుంటున్నట్లు చూసింది. కవిత చాలా బాగుంది. వేదాంతం అంతటినీ 3 ముక్కల్లో అద్భుతంగా చెప్పాడు కవి. కానీ ఆ రెప్పపాటు జీవితానికి ప్రయోజనము, పరమార్థము ఏంటని అడిగింది. అతను తెల్లముఖం వేశాడు. మర్నాటికి కూడా అతనికి జవాబు దొరకలేదు స్పష్టంగా. ఎపిక్యూరియస్ ఫిలాసఫీ, ఒమర్ ఖయ్యం దాదాపు వాటిని అనుసరించే చెప్పాడు. అశాశ్వతమైంది మానవ జీవితం, అజేయమైంది మృత్యువు. రేపేం జరుగుతుందో తెలీదు, కనుక ఇవాళే సుఖపడాలి. సుఖమంటే ఏంటి? ఎదురు ప్రశ్న. అతనికి జవాబు దొరకలేదు. వెర్రిముఖం వేశాడు. చివరికి ఎలాగో సుఖమంటే చక్కని భోజనం, విస్కీ, అమ్మాయి అన్నాడు సిగ్గుపడుతూనే. అతనికే తెలిసిపోయింది తన సమాధానం సరైంది కాదని. ఆమె నవ్వింది. చాలా శ్రమపడ్డారు, కానీ టీ తీసుకుందాం రండి. టీ సిద్ధం చేసింది. ఇవాళేం జరిగిందో తెలుసా అంటూ కబుర్లు మొదలు పెట్టేది. ఆమెను చూస్తూ, ఆమె మాటలు వింటూ, ఆమె చేసిన టీ తాగడం అందమైన అనుభవం. అటువంటి అనుభవం అతనికి కొత్త. అందుకోసమే అతను ప్రతి సాయంత్రం విధిగా ఇంజెక్షన్కి వచ్చేవాడు. ఒక్కొక్కప్పుడు కరుణ హాస్పిటల్లో ఉండేది కాదు, డ్యూటీ లేకపోతే. అప్పుడు అతను ఆమె ఇంటికి వెళ్ళేవాడు. కరుణే అలా చేయమని చెప్పింది. ఇంటి దగ్గర కూడా చిన్న డిస్పెన్సరీ వంటిది ఉంది. ఇల్లు హాస్పిటల్ చాలా దగ్గరే అయినా చిన్న ఇల్లు, ఇంటి ముందర గార్డెన్లో కుర్చీలు వేసుకుని టీ తాగుతూ పూల మొక్కలను చూస్తూ కరుణ మాటలు వింటుంటే కాలం గమ్మత్తుగా గడిచిపోయేది. నిషాల వ్యసనంలా ఇది అలవాటైపోతుంది అతనికి. అలాగే అతనికి తెలియకుండా అతనిలో మెల్లగా మార్పు వస్తుంది, శారీరకంగా, మానసికంగా. కరుణిస్తున్న మందులు అతని శరీరం మీద, మాటలు అతని మనసు మీద పనిచేస్తున్నాయి ప్రతిభావంతంగా. అతన్ని అంతవరకు పట్టి పీడించే ఒంటరితనం నుంచి అతను మెల్లమెల్లగా విముక్తుడవుతున్నాడు. కరుణ అతనికి మంచి ఫ్రెండ్ అయిపోయింది. జీవితం మనిషికి భయపడుతూ బ్రతకడానికి కాదు, ప్రేమిస్తూ గడిపే జీవితానికే మానవ జనంలోని అందాలు, ఆనందాలు అందుతాయి. ప్రతి మనిషికి భూమి మీద నిర్దిష్టమైన బాధ్యత ఉంది. సంఘజీవిగానే తప్ప ఒంటరిగా బతికేందుకు కానీ. మనిషి ప్రపంచం పట్ల తన రుణం తీర్చుకునేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నించాలి. ఇవాళ మనం అనుభవిస్తోన్న సౌకర్యాలు, సుఖాలు కిందటి తరాల వారు మన కోసం కనిపెట్టినవి. అలాగే మనము మన తోటి మానవుల కోసం, రాబోయే తరాల కోసం కృషి చేయాలి. అదే మానవ జన్మకు ప్రయోజనము, ధ్యేయము. స్నేహం, ప్రేమ ఇవన్నీ సహకారానికి మారు రూపాలే. విశ్వమానవ కళ్యాణం సహకారం వల్లనే సాధ్యమవుతుంది. కుటుంబం, వివాహం ఇవన్నీ ఓ వ్యవస్థలో మనిషికి సహకరించడం నేర్పేందుకే. కరుణ నోటంటొచ్చే ఈ మాటలు అతనికి కొత్తగా అనిపించేవి, వింతగా ఆలోచనలు రేపేవి. ఆమె ఏదో ప్రశ్న వేసేది, మర్నాటికి సమాధానం సిద్ధం చేయమనేది. ఆమెను గెలవాలని అతను పుస్తకాల మీద పడేవాడు. అవసరం లేకపోవడం వలన అతను తాత్కాలికంగా తన వృత్తిని విస్మరించాడు. అప్పటికి నా వయసు 6-7 అంతే. మా అమ్మకి, నాన్నకి నేనొక్కడినే. నేను పుట్టానని విచారించేదమ్మ. అమ్మ చాలా అందంగా ఉండేది. దానికి తోడు ఎప్పుడూ చక్కగా ముస్తాబయ్యి మంచి చీర కట్టుకుని ఉండేది. ఆమెకు రేడియో అంటే ప్రాణం, సినిమాలంటే వెర్రి. అప్పటికింకా ఉదయపు ఆటలు లేవు. విధిగా ప్రతిరోజు మ్యాట్నీకి, తప్పితే రెండో ఆటకి, సినిమాకి వెళ్ళి తీరేది. సినిమాలు చూడడం, ఆ పాటలు వినడం, అవే కూని రాగాలు తీయడం. సినిమాల్లో లాగా మంచి మంచి బట్టలు కట్టుకునేది. కట్టు బొట్టు అన్నీ వాటిలో లాగానే. సాధారణంగా నన్ను తనతో తీసుకెళ్లేది కాదు. నేను మరీ మారాం చేస్తే, పో దరిద్రుడా, నీ వల్లే నా బతికేలా ఏడిసింది అంటూ 4 కొట్టేది. నాకు అమ్మ మాటలకు అర్థం తెలిసేది కాదు. మా పక్కింటి ఆవిడకి పిల్లలు లేరు. నేనంటే జాలి, ముద్దు. ఏడుస్తూ ఒక్కడిని ఇంటి వద్ద మిగిలిపోయిన నన్ను పిలిచి ఊరుకోబెట్టేది. ఏ తైలమో పెట్టేది. మీ అమ్మకి నువ్వు బరువు, ఆవిడతో వెళతాననుకు బాబు, కొడుతుంది. అదేంటో భగవంతుడి లీల. కావాలనుకున్న వారికి పిల్లల్నివ్వడు, వద్దనుకునే వాళ్ళకి ఇస్తాడు. మా అమ్మతో నేనెందుకు వెళ్ళకూడదేం? నువ్వు పక్కనుంటే ఆవిడ వయసు తెలిసిపోతుంది. అది ఆవిడకి చిన్నతనం. వయసు తెలియడం ఏమిటి? నీకు అర్థం కాదులే ఇప్పుడు. మాట మార్చేసేది. ఒక విషయం మాత్రం నాకు అప్పుడే అర్థమైపోయింది. అమ్మకి నేనంటే చాలా కోపం. అందుకే నన్ను ఎక్కడికి తీసుకువెళ్ళదు. మంచి బట్టలు కుట్టించదు.
ప్రేమగా అన్నం పెట్టదు. నాతో కబుర్లు చెప్పదు. కథలు చెప్పదు. తను మాత్రం సినిమాలకి, షికార్లకి వెళుతుంది. నన్ను ఇంటికి కాపలాగా వదిలేసి. మా అమ్మ నన్ను తరచుగానే కొడుతుండేది, తిట్టేది. మా నాన్న ఏం చేసేవాడో నాకు తెలీదు. మెకానిక్ అనుకుంటాను. అప్పుడప్పుడు ఇంటికి స్కూటర్ వేసుకుని వచ్చేవాడు. నాకు స్కూటర్ అంటే ఎంత సరదాయో చెప్పలేను. దాని మీద కూర్చుని రయ్యని వెళుతుంటే ఎంత బాగుంటుందో. నేను వీధిలో పెట్టిన స్కూటర్ దగ్గరికి వెళితే చాలు. వెధవా, దాని జోలికి పోకు, మీద పడేను. చస్తావ్ అని కసిరేవాడు. అయినా ఒకసారి నాన్న వాళ్ళు పేకాడుకుంటుంటే ఆగున్న స్కూటర్ ఎక్కేశాను. పడిపోలేదు. ఎంత బాగుందో. నాన్నతో పాటే చాలామంది వచ్చేవారు మా ఇంటికి. మేడ మీద చిన్న గదిలో వాళ్ళందరూ కూర్చునేవారు. పేకాట ఆడుకునేవారు. అప్పుడు వాళ్ళకి టిఫిన్లు, టీలు, సిగరెట్లు నేనే పట్టుకెళ్ళేవాణ్ణి. ఎన్నిసార్లు తిప్పేవారో నన్ను. మేడమెట్లు ఎక్కి దిగి నా కాళ్ళు పీకులు పట్టేసేవి. అయినా ఏడవడానికి వీల్లేదు. ఏడిస్తే ఎందుకు పనికొస్తావురా వెధవా, ఇంత సుకుమారమైతే రేపొద్దుట ఎలా బతుకుతావు అంటూ కొట్టేవాడు నాన్న. నాన్న కొడితే చాలా గట్టిగా తగిలేది. అమ్మ అయితే అంత బాధుండేది కాదు. ఆ వేళ సాయంత్రం నుంచి వర్షం పడుతోంది. అన్నం తిని పడుకున్న నన్ను నాన్న లేపాడు. బజార్కెళ్ళి తొందరగా తీసుకురా అంటూ చీటీ డబ్బు ఇచ్చాడు. తెచ్చి గ్లాసులు, సోడాలు మీదకు తే. కరెంట్ లేదు. బయటికి వెళ్ళాలంటేనే భయంగా ఉంది. కానీ నాన్న దెబ్బల ముందు అవన్నీ తక్కువే. డబ్బులు, చీటీ పట్టుకుని భయం భయంగా బజారు వైపు, బ్రాందీ షాప్ వైపు నడవసాగాను. రోడ్డు మీద ఎవరూ లేరు. చీకటిగా భయంగా ఉంది. చినుకులు పడుతూ తడిసిపోతున్నాను. ఎలాగో బ్రాందీ షాప్ చేరి అందించాను. డబ్బివ్వబోతే జేబుకి చిల్లు. వణికిపోయాను. తెల్లముఖం వేసిన నన్ను డబ్బివ్వకుండా బ్రాందీ ఇవ్వడానికి ఇదేమైనా నీ తాతగాడి సొమ్మనుకున్నావా? పోపో కసిరాడు షాప్ వాడు. మెల్లగా ఇంటికి బయలుదేరాను ఖాళీ సంచితో. చీకటి కంటే భయపెడుతున్నాయి మా నాన్న చేత తినబోయే దెబ్బలు. చల్లని చినుకుల కంటే వణికిస్తున్నాయి నాన్న చేత కాసే తిట్లు. నాన్న ముందుకెలా వెళ్ళి చెప్పానో తెలీదు జరిగిన విషయం. నా చెంపలు చెళ్ళుమన్నాయి. తడిసిన బుగ్గల మీద తట్లు తేరే ఉంటాయి ఆ చెంపదెబ్బలకి. దౌర్భాగ్యపు వెధవా, 50 రూపాయల నష్టం. అంతకంటే పార్టీకి ఆలస్యం చేస్తున్నావు. చిచ్చి, ఎందుకు పనికొస్తావు నువ్వు? రేపు పెద్దయితే ఇదిగో 50 పట్టుకెళ్ళి చావు. త్వరగా తగలడు. మళ్ళీ పారేశావో నేను నరికి పోగులు పెడతాను. ఒళ్ళు దగ్గర పెట్టుకో. పరిగెత్తుకురా ఇక్కడున్నట్టు. డబ్బు తీసుకుని చెంపలు రాసుకుంటూ మళ్ళీ బజారుకు పరిగెత్తాను. బోరున వర్షం కురుస్తోంది. గొడుగు లేదు. చీకటి. రోడ్డు మీద ఎవరూ లేరు. భయమేస్తోంది. బ్రాందీ సీసా తీసుకుని కారపూస, పకోడీ పొట్లాలు కట్టించి ఆలస్యమైతే నాన్నకి కోపమొచ్చి మళ్ళీ కొడతాడేమో అని తడిసిన రోడ్డు మీద పొరుగు పొరుగున వస్తుంటే, వర్షం కళ్ళలోకి జారుతూ కళ్ళు మండుతుంటే తుడుచుకోబోయేంతలో చేయి జారి బ్రాందీ సీసా రోడ్డు మీద పడి బళ్ళున బద్దలైంది. ఒక్కసారి గుప్పున కంపు. నా గుండెలు ఆగిపోయాయి. నాన్న కోపము, కొట్టబోయే దెబ్బలు గుర్తుకొచ్చి నిలబడిపోయాను రోడ్డు మీద పగిలిన బ్రాందీ సీసా చూస్తూ. అమ్మ కూడా నన్ను రక్షించదు. తను మరో 2 దెబ్బలు వేస్తుంది. ఈ విషయంలో నన్ను కొట్టడంలో వాళ్ళిద్దరూ ఒకటే. మిగిలిన విషయాల్లో వాళ్ళంతా పోట్లాడుకున్నా నాకు భయం వేస్తోంది. ఏడుపొస్తోంది. ఇంటికి వెళితే నాన్న నన్ను నరికి పారేస్తాడు. ఇంట్లో కోళ్లు కోసుకునే కత్తుంది కూడా. ఆ కత్తితో కోసేస్తుంటే, నరికేస్తుంటే కోడిపిల్ల ఎలా కొట్టుకునేదో. నేను అలాగే. బాబోయ్, నాన్న నా మెడ తెగ నరుకుతాడు. వణికిపోయాను. నా కళ్ళెదురుగా కోళ్ల కత్తి పట్టుకుని నా వైపుకి, నా మీదకి వేగంగా వస్తోన్న నాన్న. అంతే, కెవ్వున కేక వేశాను. 2 కళ్ళు గట్టిగా మూసుకున్నాను. వర్షంలో, చీకట్లో, చలిలో పరుగు తీశాను. నాన్నకి అందకుండా మా ఇంటికి దూరంగా, దూరంగా. నేను కళ్ళు తెరిచేసరికి దీపాలు వెలుగుతున్నాయి. నేను రైలు స్టేషన్లో ఉన్నాను. ఎవరు బాబు నువ్వు? ఏడిచాను. ఏం చెప్పాలో తెలియక. మా అమ్మ నన్ను దౌర్భాగ్యుడు అంటుంది. నాన్న వెధవ అంటాడు. బ్రాందీ సీసా తెమ్మంటే ముందు డబ్బులు జారిపోయాయి. నాన్న 2 కొట్టి మళ్ళీ ఇచ్చాడు. ఈసారి సీసాయే జారిపోయి పగిలిపోయింది. నేను ఇంటికి వెళితే నాన్న నన్ను నరికి పోగులు పెడతాడు. అమ్మ నన్ను ముక్కలు ముక్కలుగా కోడిని కోసినట్లు కోసేస్తుంది. నేను ఇంటికి వెళ్ళను. వెళ్ళొద్దులే. అతను నన్ను దగ్గరగా తీసుకున్నాడు. వెచ్చగా, హాయిగా అనిపించింది. టీ తాగుతావా? అన్నాను. అతను వేడివేడి పకోడీలు, టీ పించి, అయ్యో తడిసిపోయావు, చలివేయడం లేదు అన్నాడు. వేస్తోంది. నా కోటు కప్పుకో అంటూ ఇచ్చి, నాతో వస్తావా? మీ అమ్మ నాన్న కొట్టరు. నేను నీకు చాక్లెట్లు, మంచి బట్టలు అన్నీ కొని పెడతాను అన్నాడు. ఓ, మరి నాకు ఐస్ క్రీం కొంటావా అని అడిగాను. కొంటానన్నట్లు తలూపాడు. అదే సమయంలో రైలు వచ్చింది. అతని చేయి పట్టుకుని ఆనందంగా రైలు ఎక్కేశాను. రైలు పరిగెడుతుంటే ఎంత తమాషాగా ఉందని. అతను తనని దాదా అని పిలవమన్నాడు. వాళ్ళిల్లు మా ఇంటికంటే పెద్దది. చాలా బాగుంది.
4 రోజులు గడిచేసరికి నాకు దాదా దగ్గర చాలా చనువు వచ్చేసింది. అతను నాకు చాక్లెట్లు, ఐస్ క్రీంలు, కొత్త బట్టలు కొనిపెట్టాడు. మా అమ్మా నాన్నల దగ్గర కంటే ఇక్కడే దాదా ఇంట్లోనే నాకు బాగుంది. దాదా నన్ను సినిమాలకు తీసుకెళ్ళేవాడు. ఆ డాన్సులు చూడు బాగున్నాయి కదూ! నువ్వు చేయగలవా? ఓ ఇంటి దగ్గర చేద్దువు గాని. పాటలు వింటూ, స్టెప్స్ వేస్తూ డాన్సులు చేసేవాణ్ణి ఇంటి దగ్గర. కడ్రాయిల్లో నువ్వలా అడుగులేస్తుంటే ఎంత బాగుందో తెలుసా? బహూ తచ్చా. రోడ్ల మీద కూడా చెయ్యాలి మరి. జనం గుమ్మైపోవాలి నువ్వు పాట పాడుతూ నాట్యమాడితే అంటూ ముద్దు పెట్టుకునేవాడు దాదా. నన్ను అమ్మ కానీ, నాన్న కానీ ఎప్పుడూ కొట్టడమే కానీ ఒక్కసారి ముద్దు పెట్టుకోనేలేదు. నేను అందంగా ఉంటానట, నా కంఠం బాగుంటుందట, నేను అడుగులు చక్కగా వేస్తానట దాదాయే చెప్పేవాడు. దాదా చాలా మంచివాడు. నన్ను చాలా ముద్దుగా చూసుకునేవాడు. నేను రోడ్డు మీద పాటలు పాడుతూ సినిమాలోలా నాట్యము, అడుగులు వేస్తుంటే దాదా నా చుట్టూ గుమిగూడిన జనంలోకి దూరి పర్సులో డబ్బులు కాజేసేవాడు. పెద్ద పెద్ద పర్సులు దొరికితే నాకు కొత్త బట్టలు కొనేవాడు. అలా దొంగతనం చేయడం తప్పు కాదా దాదా అని అడిగితే బ్రతకడానికి ఏం చేసినా తప్పు లేదు అనేవాడు. చూడు మిరియం, మన రహస్యాలు ఎవరికీ చెప్పకూడదు. ముఖ్యంగా పోలీసులకి. వాళ్ళు ఎన్ని హింసలు పెట్టినా సరే చెప్పకూడదు. ఏం? అంటూ నాకు కొన్ని విద్యలు నేర్పాడు. ఎంత గిల్లినా నేను ఓర్చుకోగలను. వాతలు పెట్టినా కిమ్మనకుండా ఉండగలను. నేను చెప్పదలుచుకోని మాట నా చేత చెప్పించడం బ్రహ్మతరం కూడా కాదు. నా కంఠంలో ప్రాణం ఉండగా నీ మీద పోలీసు వాడి చెయ్యి పడినవననుకో అంటూనే నాకా విద్యలన్నీ నేర్పేవాడు. మెల్లమెల్లగా నేను దొంగతనం స్వంతంగా చేయడం నేర్చుకోసాగాను. మిరియం, నేను పెట్టిన పేరు నిలుపుకుంటున్నావు. నువ్వు నా అంత వాడివి కావాలి అంటూ నన్ను ముద్దు పెట్టుకునేవాడు. నేను ఏదైనా దొంగతనం చేసి వచ్చినప్పుడు అతనెంతో పొంగిపోయేవాడు. దాదా, నాకు చదువుకోవాలనుంది అన్నాను ఒకసారి. నేను నాలాంటి పిల్లలు మంచి బట్టలు వేసుకుని, టై కట్టుకుని, బూట్లు వేసుకుని నీటుగా బడికి వెళుతుంటే చూసేవాణ్ణి. వాళ్ళు ఇంగ్లీషు మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యంగా ఉండేది. బతకడానికి ఏ విద్య అయితేనేం అంటూనే నన్ను ఓ కాన్వెంట్లో చేర్చి, మిరియం, నువ్వు నా కొడుకు లాంటివాడివి, తమ్ముడు లాంటివాడివి. మన వృత్తిని అభ్యసించుకోవడం మానేయకూడదు సుమా అంటూ హెచ్చరించాడు. నేను అలాగే అన్నాను. అటు స్కూల్లో చదువు, ఇటు దాదా నేర్పే కులవృత్తి రెండింట్లోనూ అభివృద్ధి చూపుతున్నాను. దొంగతనం చేయడం ఒకెత్తు, తప్పించుకోవడం మరొకెత్తు. నేను చాలాసార్లు దొంగతనం చేశాను, కానీ ఎప్పుడూ పట్టుబడలేదు. ఆ వేళ నేనొక విషయం తెలుసుకున్నాను. మొదట నేనది నమ్మలేదు, కానీ అది నిజమే అని నమ్మవలసొచ్చాక దాదా మీద నాకు చాలా కోపం వచ్చింది. అతన్ని చూసి కూడా పలకరించలేదు. దాదా కంగారు పడి, మిరియం, బాబూ, ఏమైంది నీకు అంటూ దగ్గరగా తీసుకోబోయాడు. నేను దూరంగా జరిగాను. నా పేరు ఆనంద్ అన్నాను కోపంగా. నువ్వు స్కూల్లోనే ఆనంద్‌వి. నాకెప్పుడూ మిరియానివే. ఇవాళ ఏమైంది నీకు? ఈ దాదా మీద ఎందుకు కోపం వచ్చింది? నువ్వు పిల్లల్ని ఎత్తుకొచ్చి కుంటివాళ్ళని, గుడ్డివాళ్ళని చేసి ముష్టెత్తించి ఆ డబ్బులు తీసుకుంటావటగా? మనసులో మాట సూటిగా అడిగేశాను. అతను కొంచెం కంగు తిన్నాడు. ఎవరు చెప్పారు నీకు? వాళ్ళే. ఏం నిజం కాదా? నిజమే బాబూ, నిజమే. తప్పు కాదు అలా కాళ్ళు కళ్ళు తీసేయడం. కాళ్ళ కంటే, కళ్ళు కంటే కడుపులోకి ఆకలి ముఖ్యం బాబూ. వాళ్ళని బ్రతికించడానికి, నేను బతకడానికి అలా చేశాను. నాకు కళ్ళు పొడిచేస్తావా? కాళ్ళు విరిచేసి ముష్టెత్తిస్తావా? బాబూ, మిరియం, నన్ను కౌగిలించుకుని ఏడ్చాడు దాదా. నేనలా చెయ్యను, చేయలేను. నువ్వంటే నాకు ముద్దు. నువ్వు నా ప్రాణానివి. నిన్ను చూసిన క్షణంలోనే నాకెందుకో నువ్వు నా ప్రాణానివనిపించావు. ఈ దాదా బ్రతుక్కి నువ్వు ఆలంబన, ఆశ అన్నీ ఏడ్చేశాడు బావ. అలా పెద్దవాడు ఏడుస్తుంటే నాకు జాలేసి ఏడుపొచ్చేసింది. ఇంకెప్పుడు ఎవరిని అలా చెయ్యవుగా? ఉహుం, తల ఊపాడు దాదా. నేను అతని 2 బుగ్గల మీద ముద్దు పెట్టుకుని, మా దాదా మంచివాడు అన్నాను. అతను పొంగిపోయాడు. తర్వాత నన్నొకసారి అదోలా చూశాడు. ఆనంద్ మెల్లగా పిలిచాడు. నేను నవ్వాను. అది స్కూల్లో నా పేరు. నీకు నేను మిరియాన్ని కాదు. ఇక నుంచి నువ్వు నాకు ఆనందవే. ఆ మాటలకు అర్థం బోధపడలేదు. ఇప్పుడు 4 రోజుల తర్వాత బజార్లో చిన్న జేబు కొట్టి దాదాకివ్వబోతే అతను మునుపట్ల ఆనందంగా అందుకోలేదు సరికదా. వద్దులే బాబు, నువ్వెక్కి పని మానేయ్ అన్నాడు మెల్లగా. ఎందుకని అడిగాను సూటిగా దాదా ముఖంలోకి చూస్తూ. అదంతే, నువ్వు చదువుకుని గొప్పవాడు అవుదువుగాని అనేశాడు. తర్వాత నేను దొంగతనం జోలికి పోలేదు. దాదా నన్ను శ్రద్ధగా చదువుకోమనేవాడు. నాకు చదువంటే ఇష్టమే. శ్రద్ధగా చదువుకునేవాణ్ణి. టీచర్లు నన్ను మెచ్చుకునేవారు. దాదా పెద్దవాడైపోతున్నాడు. ముఖం ముడతలు పడి ముసలివాడి రూపం వచ్చేస్తుంటే నాకెందుకో ఏదో బాధగా ఉండేది. నేను మెట్రిక్‌లోకొచ్చాను. ఆ వేళ ఫీజులు కట్టాలని చెప్పాను దాదాతో. పుస్తకాలకి, ఫీజులకి ఎక్కువే కట్టాలి కాన్వెంట్‌కి.
ఆ రాత్రి దాదా కుంటుతూ వచ్చాడు నేను చదువుకుంటుంటే. అతని ఒంటి మీద వాతలు, దెబ్బలు, రక్తము. దాదా ఏడుస్తూ అడిగాను. ఏంటిది? ఏం లేదు. తప్పించుకోబోయాడు ముఖం మీదకు చిరునవ్వు తెచ్చుకుని. నేను పట్టుబట్టాను జరిగింది చెప్పమని. పరస కొట్టి దొరికిపోయాను. పరస వాళ్ళకి చిక్కకుండా చేయగలిగాను. కానీ నేను తప్పించుకోలేకపోయాను. పెద్దవాడిని అయిపోయాను అంటూ డబ్బు అందించాడు. నాకు దుఃఖం ఆగలేదు. నా కోసం, నా ఫీజుల కోసం దొంగతనం చేసి దెబ్బలు తిన్నావా దాదా? ఏడ్చేశాను. ఏం చేసేది? డబ్బు లేదు. ముష్టివాళ్ళని వదిలేయమన్నావుగా, వదిలేశాను. దొంగతనం కూడా మానేస్తే ఇల్లు, నీ చదువు గడిచేదెలా? వద్దు దాదా, నువ్వు దొంగతనం చేయొద్దిక. నేను నిన్ను పోషిస్తాను. ఆవేశంగా అన్నాను అతని గాయాలకు మందు పూస్తూ. ఆ మాట చాలు. అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నువ్వు సంపాదించగలిగే వరకు నేను నిన్ను పోషించాలిగా. ఆనంద్, నిజంగా నేను ముసలివాణ్ణయ్యాక నన్ను పోషిస్తావా? నేను ఎవరిని? దాదావి, నా దాదావి. చాలు బాబు, బాగా చదువుకో. ఇవేవీ మనసులో పెట్టుకోకు. నువ్వింకా చిన్నపిల్లవాడివి. మెట్రిక్ పరీక్షలు రాశాను. చాలా బాగా రాశాను. దాదాకి దెబ్బలు తగ్గినా మునుపటి శక్తి ఉత్సాహాలు రాలేదు. ఆ వేళ పరీక్షా ఫలితాలు తెలిసే రోజు నేను బయటకు వెళ్ళబోతుంటే నీరసంగా పిలిచాడు. బాబూ, ఆనంద్, ఒక్క మాట అంటుండగా చాలా దగ్గొచ్చింది. నీళ్లు మాత్ర అందించాను. నేను సంపాదించడం మొదలుపెట్టి దాదాని మంచి డాక్టర్కి చూపించాలి. బాబూ, ఎందుకో నీకిప్పుడే ఓ మాట చెప్పాలనిపిస్తోంది. ప్రపంచంలో మంచి మనిషిగా బ్రతికేందుకు ప్రయత్నించు. అలా సాధ్యం కాకపోతే ఎలాగైనా ఏం చేసైనా బ్రతుకు. బ్రతుకు కంటే విలువైంది ఇంకేమీ లేదు. తప్పు, ఒప్పు, నీతి, అవినీతి, మంచి, చెడు అన్నీ బ్రతుకు తర్వాతనే. బ్రతకడం కోసం చేసేది ఏదైనా సవ్యమైందే. వెళ్ళిరా, శుభవార్త తీసుకురా. ఆత్రంగా బజార్లోకి పరిగెత్తాను. పేపరు సంపాదించాను. ఫస్ట్ క్లాస్. నా ఆనందానికి, గర్వానికి హద్దు లేదు. పేపరుతో పరిగెత్తుకుంటూ వచ్చి, దాదా, నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను అరిచాను సంతోషంగా. దాదా ఒక్కసారి కళ్ళెత్తి నా వైపు చూశాడు. పెదవుల మీద చిన్న చిరునవ్వు, అంతే. దాదా, దాదా, దిక్కులు పిక్కటిల్లేలా అరిచాను. దాదా చచ్చిపోయాడు. దాదా, దాదా, ఏడుస్తూనే ఉన్నాను.